నైనా మందిరాన్ని మాకు ఇవ్వమని అడుగుతున్నాను నాయన. మా మీద ఉన్న నిందన అవమానాలను కొట్టువేయండి నా ప్రభు. అయా సైన్యాన్ని 30 గంటలు 20 గంటలుగా 100 గంటలుగా ఫలింపజేయమని అడుగుతున్నాను. రామరోహిత్ మంచి స్కూల్లో జాయిన్ చేయాలి తండ్రి. రాని మీద ఒక ఆలోచన కూడా నాకు కలిగి ఉండట్లేదు. కనీసం నేను చదివించట్లేదు, ఎందుకో నాకు తెలియట్లేదు ప్రభు. నాయన నువ్వే నా దిక్కు, నువ్వే నా దైవం, నీవే ఆధారపడి బ్రతుకుచుండగా నా తండ్రి నీవే కార్యములు చేసి మహిమ పొందుకొని నేను రామరోహిత్ కూడా మంచి స్కూల్లో సీట్ రావడానికి సహాయం చేయండి. అయాని దాసుకున్న సమస్యలు వేస్తున్నామని కొట్టివేయండి దేవా, పూర్తిగా క్లియర్ చేయండి నాయన. నా తండ్రి నాయన నిన్నే నమ్ముకొని బ్రతుకుచున్నాము, నీ మీద ఆధారపడి బ్రతుకుచున్నాము. ఏ నింపగలిగినవాడు నాకు అయాని పని చేసి ఉన్నాను అయాని పని చేయమని అయాని పాదాలు పట్టుకుని బ్రతుకులాడు, నిన్నే నమ్ముకొని బ్రతుకులాడుతున్నాను. అయా మనసులు నన్ను మోసపోయామని కొట్టాడు. బయటకు నవ్వుతూ మనశ్శాంతిని కూడా తీసుకున్నాను. నీ పాదాలు పట్టుకుంటున్నాను అయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నాను నాయన. నువ్వే కార్యం చేయాలి ప్రభు. అయ్యా ఎక్కడైతే నేను తృణీకరింపబడి ఉన్నాను అక్కడికి కనుకలేవా. అయ్యా నాకు జ్ఞానం దయచేయండి, నాకు బుద్ధి వివేకములు ఇవ్వండి నా తండ్రి. ఎలా మాట్లాడాలని నేర్పించి కోపాన్ని తీసుకుని అయా లోకానికి దూరంగా పారిపోయే కృప నాకు ఇవ్వండి. లోకం నుంచి ప్రభా నా తండ్రి నన్ను ఏరు చేసుకున్నవై నీవిచ్చిన పరిశుద్ధతను నేను ధరించుకొని బ్రతకాలి నాయన. నాకు తెలియట్లేదు అక్కడ డబ్బులు కూడా దొరకడానికి సహాయం. తమ్ముడు కూడా ఉద్యోగం ఇవ్వండి, చాలా చింతపడుతున్నాడు. నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. నీ ఆశ